మనం మాతృభాష కింద కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆ భాషను నేర్చుకుంటూ మన తర్వాత తరాలకు కూడా ఆ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పుకుంటూ తెలుగు భాష అభివృద్ధికి మనం అందరం కృషి చేయాలి. తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతము. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబవ్, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమంద్రు తథ్యము సుమతి. రోషవేష జనులకు దోషం తలపోయ విపుల దుఃఖ కర్మణ రోషం విడిచిన ఎడసం తోహించుతురు బుధులు హితము దోప కుమార. వేరు పురుగు చేరు వృక్షంపు జరుచును, చీడ పురుగు చేరి చెట్టు జరుచు, కుస్తితుంటు చేరు గుణవంచు జరుచురా, లలిత సుగుణ జాల తెలుగు బాల. నీలరోణ ముసలి నిలిగి ఎనుగు పట్టు బయటకొక చేత భంగపడను, స్థాన బలము కాని తన బలము కాదయ విశ్వదాభిరామ వినురువేమ. చేసిన దుష్ట చేస్త నలిసప్పక నేర్చున కప్పిపుచ్చిన తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక ఈ ఉండదాదెట్లు, రాగిపై పూసిన బంగారం చేదరి పోవడంగిన నాడు నాటికి దాచిన రాగి గణబర జనులల్ల రేరుంగ భాస్కర. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు భాష చాలా తీయనైనది, కమ్మనైనది, చక్కగా మాట్లాడడానికి అనుకూలమైనటువంటి భాష. ఈ భాష అభివృద్ధికి అనేక మంది కృషి చేశారు. తొలి తెలుగు కవులు వారి రచనలు. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రాసింది గోన బుద్ధారెడ్డి. చదువుతున్నాను. నేను ఇప్పుడు తెలుగు భాషా దినోత్సవం మీద కవిత చెప్పబోతున్నాను. భాషను ఉనికిని కోల్పోకముందే, మనుగడ ప్రశ్నార్థకంగా మారకముందే, మాతృభాష గొంతు నులిమేయకముందే. నా పేరు అన్విష. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను కవిత చెప్పబోతున్నా. కన్న తల్లి లేకపోతే రోడ్డు మీద ఎవరినైనా అమ్మ అని పిలిచి బంధాన్ని కలుపుకోవచ్చు. కానీ చదువుతున్నాను. ఈ రోజు కవిత చెప్పబోతున్నాను. గుడి లేని దైవం అమ్మ, కలశ్యం లేని ప్రేమ అమ్మ, అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ. అడవి కాల్చి వేల అగ్నికి సాయమై నటి గాలి దీపమార్పి వేయు, బీద పడిన వేల లేదురా స్నేహంబు, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఆటలాడబోకు వల్లరి జట్టుతో, వేటలాడబోకు వెర్రి ప్రజల, మాటలాడబోకు మర్యాద విడనాడి, లలిత సుగుణ జాల తెలుగు బాల. మేనేజర్గా పనిచేస్తారు మేడం గారు. ఈ మేడం గారు మనం మీ అందరికీ ప్లే గ్రౌండ్ ఏర్పడడానికి ముఖ్య కారకుల్లో ఒకరు. అందరూ కూడా బాగా చదువుకొని తెలుగు, ఎందుకు ఇప్పుడు తెలుగుకి ఒక ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఒకటే రోజున తెలుగు పెట్టుకునే స్టేజ్కి మనం ఈరోజు వచ్చేసాం. ఎందుకంటే ఇప్పుడున్న ఇంగ్లీష్ స్టాండర్డ్లో వాటిల్లో మనం కూడా ఇంట్లో ఎవరు కూడా పూర్తిగా తెలుగు మాట్లాడలేకపోయిన స్టేజ్లో ఉన్నాం. మేడం గారికి చిరు సత్కారం.
శుభాకాంక్షలు.